ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, సమస్త జ్ఞానము ప్రభువా, చెప్పనశక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి మానవుని యొక్క ఊహకు అందనటువంటి జ్ఞానము కలిగినటువంటి మా దేవా, మీ బుద్ధి జ్ఞానం యొక్క బాహుళ్యం యొక్క మొత్తం ఎంతో గొప్పది. వాటిని వివరించుటకు ఎవరి సఖ్యము కాదు ప్రభువా. మీ పాదాల చెంతకు మేము వస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవా, మీ ఆత్మచేత మమ్మల్ని వెలిగించండి, మీ వాక్యమును మాకు బోధించండి. మీ కృపకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. Let us start with the next question. పండ్లు కాలం కాదు కాబట్టి అంజూరపు చెట్టుకి పండ్లు లేవు, కానీ దేవుడు అంజూరపు చెట్టుని శపించాడు ఎందుకు? Why God cursed the fig tree? Okay. This is found in Mark chapter 11. మార్కు సువార్త 11వ అధ్యాయంలో ఈ యొక్క సందర్భాన్ని మనం చూస్తాం. Jesus was hungry. యేసు ప్రభువారు ఆకలిగొని ఉన్నారు. As he was going, he saw a fig tree full of leaves but no fruits. ఆయన మార్గమున వెలుచి ఉండగా ఆకులన్నీ చక్కగా ఉన్నాయి, కానీ ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్టును చూశాడు. So when he was disappointed, ఆయన నిరుత్సాహపడి that tree did not have fruits, ఫలాలు లేనందువలన he spoke to the tree, ఆ యొక్క చెట్టుతో ఆయన మాట్లాడారు. nobody will eat from you anymore. నీ నుండి వచ్చి ఫలము ఎవడు ఎన్నడును తిన్నుకుండునుగాక అన్నాడు. And it says, అక్కడ చెప్పబడిన మాట, it was not the season for fig trees to have fruits. అది ఆ అంజూరపు చెట్లు కాయలు కాసేటటువంటి ఫలాలు కాసే సమయం కాదు అని చెప్పబడింది. So when the disciples came by that way afterwards, ఆ తర్వాత శిష్యుల మార్గం వెలుచుండగా the tree was totally dead. ఆ యొక్క మృతమైనటువంటి ఎండిపోయిన చెట్టును చూశారు. So Peter said, పేతురు అన్నాడు, Lord, the tree you spoke to is dead. నీవు ఏ చెట్టుతో అయితే మాట్లాడావో ఆ చెట్టు ఎండిపోయింది అని చెప్పాడు. And in that connection Jesus said something. దాన్ని కలుపుతూ ఆయన యేసు ప్రభువారు ఇంకొక మాట చెప్పారు. Have faith in God. దేవునియందు విశ్వాసము కలిగి ఉండండి. If you speak to this mountain, be taken and cast into the sea, and don't doubt, it will take place. మీరు అవిశ్వాసము లేకుండా విశ్వాసముతో ఈ పర్వతమును లేచి సముద్రములో పడవేయబడునని మీరు చెప్పినడలా అట్లు జరుగును అని చెప్పారు. But while you stand praying, forgive. మీరు లేచి నిలబడినప్పుడు ఒకరినొకరు క్షమించుకునండి అని చెప్పాడు. If you don't forgive, God will not forgive you. నువ్వు క్షమించకపోయినట్లయితే దేవుడు నిన్ను క్షమించడు. Then in 11:24, 11వ అధ్యాయము 24వ వచనంలో Jesus says, యేసు ప్రభు అంటా ఉన్నారు, whatever you ask believing in prayer, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు పొంది ఉన్నావని విశ్వసించినట్లయితే, believe you have received it, దాన్ని నువ్వు పొంది ఉన్నావు అని నమ్మినట్లయితే, then it shall be granted to you. అది నీకు ఇవ్వబడుతుంది. Now the question is this. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, The Bible says at that time, బైబిల్ వాక్యం చెప్తా ఉంది కదా, that was not the time for fig trees to give fruit. అది అంజూరపు చెట్లు ఫలాలు ఫలించే సమయం కాదు అని బైబిలే చెప్తా ఉంది. So people say, ప్రజలు అనుకుంటారు, why blame the tree for not bearing fruit when it is not time to bear the fruit? మరి ఫలాలు కాసే సమయం కాదు కదా, మరి ఆ చెట్టుని ఎందుకు, మరి దాన్ని ఎందుకు అభ్యంతరపడాలి, దాని విషయంలో దాన్ని ఎందుకు నిందించాలి? మరి So why blame the tree? మరి చెట్టుని ఎందుకు నిందించాలి? Implication is the Lord lost his temper and cursed the tree. సో కాబట్టి ఈ విధంగా అనుకొని వీళ్ళు చెప్పే మాటలంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన కోపాన్ని ఆపుకోలేకపోయారు, అందుకని కోపాన్ని తట్టుకోలేక దాన్ని శపించారు అంటారు. Why blame a tree when it is not time to bear the fruit? మరి ఫలాలు ఫలించే కాలం కానప్పుడు మరి ఆ చెట్టుని ఎందుకు మరి దాన్ని నిందించటము? So that's the question. ప్రశ్న అది. The answer is this. దీని యొక్క సమాధానం ఏంటంటే, Any agriculture students here? ఇక్కడ ఎవరైనా వ్యవసాయ శాస్త్రాన్ని చదివే వాళ్ళు ఉన్నారా? Okay. According to horticulture, ఇక హార్టికల్చర్ దాన్ని బట్టి, when the tree has lots of leaves,
చెట్టుకి అనేకమైనటువంటి ఆకులు ఉన్నప్పుడు it must have fruits. ఖచ్చితంగా ఫలాలు కూడా ఉండాలి. But that tree కానీ ఆ చెట్టు had lot of leaves, చాలా ఆకులు ఉన్నాయి కానీ no fruit. ఒక్క ఫలం కూడా లేదు. So what is this telling us? ఏం చెప్తా ఉంది ఇది? This story is called an acted parable. Acted parable. Parable acted out. అది ఆయన చెప్పబడినటువంటి ఉపమానము క్రియారూపకంగా చూపించటం అన్నమాట. It shows fig tree refers to Israel. ఆ యొక్క అంజూరపు చెట్టు ఇశ్రాయేలు యొక్క దేశాన్ని సూచిస్తా ఉంది. 1947 the fig tree blossomed. Israel came back to the land. 1947 ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగము అంటే ఇశ్రాయేలు అనేటువంటి ఈ యొక్క అంజూరపు చెట్టు పూత పూసింది. Fig tree having leaves without fruits, at a time it should not have leaves and fruits. What does it teach? ఆకులు గాని ఫలాలు గాని లేనటువంటి ఆ సమయంలో కేవలం ఆకులు మాత్రమే కలిగి ఉండి ఫలాలు లేవు అంటే అర్థం ఏంటి? That shows the spiritual condition of the children of Israel. అది ఇశ్రాయేలు యొక్క ప్రజల యొక్క ఆత్మీయ స్థితిని చూపిస్తా ఉంది. Having a form of godliness but denying the power thereof. పైకి భక్తి గలవారుగా ఉండి దాని శక్తిని ఆశ్రయించినటువంటి వారు. Lot of activities, no fruit of the Holy Spirit. సో ఎన్నో కార్యకలాపాలు అయితే ఉన్నాయి కానీ ఆత్మ ఫలం ఉండదు. It was religion with activities with no reality. అది అనేకమైనటువంటి కార్యకలాపాలతో కూడినటువంటి మతమే కానీ అది ఆత్మ సంబంధమైనది కాదు. To the extent they did not realize when their God became man and walked in their midst. వారు ఎంతగా మతపరమైనటువంటి వారు అయిపోయారంటే వారి యొక్క దేవుడే మానవుడిగా వారి మధ్యకు వచ్చినా కానీ వాళ్ళు గుర్తించలేకపోయారు. వారు ఆయన స్వీకరించలేదు. So కాబట్టి why should a tree have leaves without fruit? ఆ ఫలాలు లేకుండా మరి చెట్టుకు ఆకులు ఎందుకు ఉండాలి? It is the picture of a believer full of outward activity, no inner character and fruitfulness. సో ఆ యొక్క చెట్టు ఏం చూపిస్తా ఉందంటే ఒక విశ్వాస యొక్క ఆత్మీయ స్థితిని చూపిస్తా ఉంది. బాహ్యంగా అనేక కార్యకలాపాలు ఉన్నాయి కానీ అంతరంగంలో శక్తి లేదు. Outwardly very active, బయటికి చాలా ఆసక్తిగా లేకపోతే యాక్టివ్గా ఉన్నాం, ఎన్నో కార్యకలాపాలు ఉన్నాయి, but inwardly they don't know God. కానీ అంతరంగంలో దేవుని ఎరగకపోవడం. It talks about the activities of an unsaved person. రక్షణ మారు మనస్సు లేనటువంటి ఒక వ్యక్తి యొక్క అనేకమైన కార్యకలాపాల గురించి అది మాట్లాడుతా ఉంది. Represents a man who believes in good works for salvation. ఆ యొక్క వ్యక్తి ఎలాంటి వాడంటే మారు మనస్సు కొరకు రక్షణ కొరకు తను చేసేటటువంటి మంచి కార్యాల మీద ఆధారపడేవాడు. That means if you do God's work without knowing God, it is works of iniquity. దేవుని ఎరుగకుండా దేవుని సంబంధమైన కార్యాలు గనక నువ్వు చేస్తే అది అక్రమం అవుతుంది. You see that in Matthew chapter 7, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21 to 23. 21 నుంచి 23 వరకు ఆ మాటలను చూస్తావు. Not everyone who calls me Lord, Lord will enter into the kingdom of heaven. నన్ను ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ but he that doeth the will of the Father who is in heaven. పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తమును జరిగించువాడే పరలోకము చేరుతాడు. Many will come to me on that day. ఆ దినమున అనేక మంది నా యొద్దకు వచ్చి and say, Lord, did we not cast out demons? వారు చూచి ప్రభువా మేము నీ నామమున దెయ్యమును వెలగొట్టలేదా? Did we not prophesy? మేము ప్రవచింపలేదా? Did we not do miracles? మేము అద్భుత కార్యములు చేయలేదా? But I will profess to them, నేను వారితో చెప్తాను, I never knew you, depart from me, you workers of iniquity. నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమములు చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిడి అని చెప్తాను. So doing God's work without knowing God is like a fig tree having leaves without fruits. కాబట్టి దేవుని ఎరుగకుండా దేవుని కార్యములు చేయటము అనేది ఎలాంటిదంటే ఫలాలు లేనటువంటి అంజూరపు చెట్టు, ఆకులైతే సమృద్ధిగా ఉన్నాయి. So don't ever fall into this danger of having a form of godliness, denying the power thereof. సో కాబట్టి పైకి భక్తిగా కనిపిస్తూ దాని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారిగా ఉన్నటువంటి ఇలాంటి ప్రమాదంలో మీరు ఎప్పుడు పడవద్దు. So the key to understand this story is, ఈ యొక్క విషయాన్నంతటిని అర్థం చేసుకోవడానికి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, if the fig tree has leaves, it should have fruit. కాబట్టి ఆ యొక్క అంజూరపు చెట్లకు ఆకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఫలాలు ఉండాలి. But it had leaves, no fruit. కానీ ఆకులైతే ఉన్నాయి, ఫలాలు లేవు. Any question?
ఇంకా ఏమైనా ప్రశ్న ఉన్నాయా దీంట్లో ఈ ప్రశ్నకు సంబంధించి? Okay, next question. ప్రసంగి 3:5-6 ఎక్లెసియాస్టిస్ Okay. What 3, is it? 5 and 6. What is it? జీవ గ్రంథంలో ఉన్న పేరు తుడుపు పెట్టదు దాని అర్థం. Read that for me. చదవండి దయచేసి ఎవరైనా తీస్తే. ప్రసంగి 3:5-6. రాళ్లను పారవేయుటకు రాళ్లను కుప్పవేయుటకు there is a time for everything. That's it. Okay. A time to throw stones, the 3-5, na? Yeah. A time to throw stones, a time to gather, time to embrace, time to shun embracing. Then, a time to search, a time to give up lost, time to keep, time to throw away. Where is the Jivanta Grantha here? I don't know. So he said there is a time for everything. Does it mean that there is a time to even wipe away name from the book of life? It's something like the implication, it seems. Okay. In other words, you are saying, can you lose your salvation? అంటే ఈ ప్రశ్నను ఇలా రాస్తూ ఉన్నావు అంటే దాని అర్థం ఏంటంటే నా రక్షణని నేను పోగొట్టుకోగలనా అని నువ్వు అడుగుతున్నట్లే. The Bible says, బైబిల్ చెప్తా ఉంది, I will never erase your name out of the book of life. నేను నిన్ను ఆ యొక్క జీవ గ్రంథము నుండి నీ పేరు ఎన్నటికీ తుడిపి వేయబడదు అని రాయబడింది. It is Moses who said, మోషే చెప్తా ఉన్నాడు, if you will not forgive your people and go with us, నీవు ఇక ప్రజలను క్షమించి మాతో రాని ఎడల I don't want to live. Erase my name from the book of life. ఇక నేను ఎంత మాత్రము జీవించడానికి నేను ఇష్టపడట్లేదు కాబట్టి నా పేరుని జీవ గ్రంథంలో తుడిచివేయి అని చెప్పాడు. Paul also says that. పౌలు కూడా అదే చెప్పాడు. In Romans chapter 9. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. I have a great burden for my people. నా యొక్క స్వజనుల పట్ల నాకెంతో భారం ఉన్నది. They are trying to be saved by good works. వారు తమ యొక్క మంచి కార్యములతో ద్వారా రక్షింపబడాలని ఆశపడతా ఉన్నారు. I am full of sorrow for my people. నాకు బహు దుఃఖము నా హృదయములో మానని వేదన కదులుచున్నది. If I can be separated from Christ, accursed, so that my people may be attached to Jesus, I am ready to be accursed if they will be blessed. నేను క్రీస్తు నుండి వేరే శపితమవటానికి నేను సిద్ధంగా ఉన్నాను ఒకవేళ నా ప్రజలు గనక వారు క్రీస్తు దగ్గరికి రాగలిగినట్లయితే. Or in another words, what they are saying is, ఇంకొక మాటలో చెప్పాలంటే ఏం చెప్తా ఉన్నాడంటే, what's the use of me being in heaven when others are in hell? నేను పరలోకంలో ఉండి నా జనులందరూ కూడా నరకంలో ఉంటూ అదేంటి అసలు? So save them. వాళ్ళని కూడా రక్షించు ప్రభువా. So that is the emphasis. అది దాని యొక్క అర్థం. But in the Bible, కానీ బైబిల్లో how can we be justified before God? దేవుని ఎదుట మనము ఏ విధంగా నీతిమంతులుగా తీర్చబడగలము? How can we become righteous before God? దేవుని ఎదుట ఏ విధంగా మనము నీతిమంతులుగా తీర్చబడగలం? Can you become righteous by good works? నీ యొక్క మంచి కార్యముల ద్వారా నువ్వు నీతిమంతులు కాగలవా? What do you say? నీ మంచి కార్యముల ద్వారా స్వనీతి కార్యముల ద్వారా నీతిమంతులు అవ్వగలవా? Why? ఎందుకని? Why? Okay. So, why can't I become righteous by doing all what? Filthy rags. Huh? Our good works are like filthy rags before God. ఎందుకని? To be saved by good works, how many good works should you do? మంచి కార్యముల ద్వారా నేను రక్షించబడాలి అంటే ఎన్ని మంచి కార్యాలు చేయాలి? 100% good works, past, present, future. సో నీ యొక్క భవిష్యత్తులోను నీ యొక్క ప్రస్తుతంలోను నీ గతంలో కూడా 100% అన్ని మంచి పనులే చేయాలి. And James says, if you keep the whole commandment, fail in one point, you are guilty of all. యాకోబు చెప్తా ఉన్నాడు, అన్ని ఆజ్ఞలను నువ్వు పాటించి ఒక్క ఆజ్ఞను నువ్వు తప్పిపోతే అన్ని ఆజ్ఞల విషయం నువ్వు తప్పిపోయినట్లే అంటా ఉన్నాడు. Here is a river. ఇక్కడ ఒక నది ఉందనుకోండి, 10 feet wide.
10 అడుగుల వెడల్పు ఉంది. very deep river. చాలా లోతుంది. Lot of water is flowing. చాలా నీరు ప్రవహిస్తా ఉంది. There is no bridge. బ్రిడ్జ్ లేదు. You can't swim. నువ్వు ఈత కొట్టలేవు. Only way to get the other side is jump. నువ్వు అవతల ఒడ్డుకి వెళ్ళడానికి ఒక్క మార్గం ఏంటంటే అది దూకి వెళ్ళాలి. What is the width of the river? ఎంత వెడల్పు ఉంది? 10 feet. 10 అడుగులు. I jump 5 feet. నేను 5 అడుగులు మాత్రమే దూకగలం. Where am I? నేను ఎక్కడుంటాను ఒకవేళ 5 అడుగులు దూకితే? Flood carries me away. మధ్యలో పడతాం, వరదలో కొట్టుకుపోతాం. He jumps 9 feet. నేను 9 అడుగులు దూకగలను. Where is he? నేను ఎక్కడుంటాను? Can you say I jump farther than you, I am better than you? సో నీకంటే ఎక్కువ నేను దూకాను కదా 9 అడుగులు, నీకన్నా నేను బెటర్ అని చెప్పగలనా? What's the use? Come, let's all die together. సో నీకన్నా నేను బెటర్ అయితే ఏం లాభం? ఇద్దరం కొట్టుకుపోయాంగా. You stand up. లేచి నిలబడు. He jumps 9.9 feet. ఈయన 9 అడుగుల 9 అంగుళాలు దూకాడు. 0.1 he missed. ఒక్క పాయింట్ లోనే మిస్ అయ్యాడు. Where is he? ఈయన ఎక్కడున్నాడు? He is also with us. ఆయన కూడా మాతో పాటు వెనక వస్తున్నాడు. So that's why Bible says, అందుకనే బైబిల్ చెప్తా ఉంది, if you keep the whole commandments, ఆ యొక్క ధర్మశాస్త్రముల ఆజ్ఞలన్నీ నువ్వు పాటించినా, fail in one point, ఒక్క ఆజ్ఞను తప్పిపోయినను, you are as if you have broken all the commandments. నువ్వు ఆజ్ఞలన్నీ కూడా నువ్వు తిరస్కరించినట్లే. So the commandments are like a chain. కాబట్టి ఈ ఆజ్ఞలన్నీ కూడా ఒక చైన్ లాగా ఉన్నాయి, గొలుసు లాగా ఉన్నాయి. There is a gulf. ఇక్కడ ఒక ఈ అగాధం ఉంది. And there is a tree. ఒక చెట్టు ఉంది. On the tree there is a chain. ఆ చెట్టు మీద ఒక చైన్ ఉంది, గొలుసు ఉంది. How many links that chain has? ఆ యొక్క గొలుసుకి ఎన్ని లింకులు ఉంటాయి? 10 links. 10 ఉన్నాయి. One link is weak. ఒక మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క లింక్ బలహీనంగా ఉంది. All 9 are very strong. అన్ని మిగతా 9 చాలా బలంగా ఉన్నాయి. Now will you hold on to that chain and jump from one side of the gulf to the other side? సో నువ్వు ఆ యొక్క చైన్ గట్టిగా పట్టుకొని ఈ చివరి నుంచి ఊగుతూ ఆ చివరికి వెళ్ళి దూకగలవా? That weak chain will give way and you will fall into the valley, hit your head on the rock and die. ఆ యొక్క బలహీనమైనటువంటి ఆ ఒక్క గొలుసులో ఉన్నటువంటి ఆ చిన్న కొక్కేమేమో ఊడిపోతుంది, నువ్వు మధ్యలో పడతావు, నీ తల రాయి గుద్దుకొని చనిపోతావు. So nobody can be saved by obeying God's commandments. కాబట్టి ఎవరూ కూడా దేవుని ఆజ్ఞలను పాటించడం ద్వారా రక్షణ పొందరు. Why did God give commandments? మరి ఆజ్ఞలను దేవుడు ఎందుకు ఇచ్చాడు? To show God's perfect standard. దేవుని యొక్క ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆ యొక్క ఉన్నతమైన స్థాయిని చూపించడానికి. He knew we will break. మనం ఖచ్చితంగా వాటిని బ్రేక్ చేస్తామని తెలుసు. So the commandments of God are called a mirror. దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా చెప్పబడి అంటే ఒక అద్దము వంటివి అని. To show the dirt on your face. నీ ముఖం మీద ఉన్నటువంటి మురికిని అది చూపిస్తుంది. So the commandments of God shows how you have broken them and you have sinned. ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు వాటిని నువ్వు ఏ విధంగా తిరస్కరిస్తూ వాటిని నువ్వు బ్రేక్ చేసి పాపం చేస్తా ఉన్నావో అవి చూపిస్తా ఉన్నాయి. So the commandments are like a mirror, shows the dirt on your face. కాబట్టి ఆజ్ఞలు అనేవి మన ముఖం మీద ఉన్నటువంటి మురికిని మనకు చూపించే అద్దం లాంటిది. But it cannot remove the dirt. కానీ అది మన ముఖం మీద ఉన్న మురికిని తీసివేయలేదు. So how do you remove the dirt the mirror shows? మరి అద్దం నీ ముఖం మీద చూపిస్తున్నటువంటి ఆ యొక్క మురికిని ఏ విధంగా తీసివేసుకుంటావు? Open the water tap on the basin. ఆ యొక్క బేసిన్ లో ఉన్నటువంటి వాటర్ ట్యాప్ ని తిప్పి Take that water. వాటర్ తీసుకోవాలి. Apply the dirt which the mirror reveals. ఆ యొక్క అద్దం నీకు చూపిస్తున్నటువంటి ఆ యొక్క మురికి ఎక్కడ ఉందో అక్కడ వాటర్ ని అప్లై చేయాలి. So the commandments of God, దేవుని యొక్క ఆజ్ఞలన్నీ, the goal of it is Jesus. ఆ దేవుని యొక్క ఆజ్ఞల యొక్క ఆ అంతము లేకపోతే ఎక్కడికి మనం నడిపిస్తా ఉన్నాయంటే రక్షకుడైన ప్రభు దగ్గరికి. The commandments when they are broken, ఆ యొక్క ఆజ్ఞలను నువ్వు విషయంలో తప్పిపోయినప్పుడు you will know how you need forgiveness and salvation. నీకు క్షమాపణ రక్షణ ఎలా కావాలో నీకు తెలుస్తుంది. So the commandments are called a tutor or a schoolmaster to bring us to Christ. కాబట్టి ఈ ఆజ్ఞలన్నిటి అన్ని కూడా మనకి ఎలా ఉంటా ఉన్నాయంటే క్రీస్తు ప్రభు దగ్గరికి మనల్ని నడిపించేటటువంటి ఒక మనల్ని మూల పాఠకుడు లాగా లేకపోతే ట్యూటర్ లాగా ఉన్నాయి.
So how do we become righteous before God? దేవుని ఎదుట మరి నీతిమంతులుగా ఎట్లా మనం అవగలం? Not by our obedience to the commandments. దేవుని ఆజ్ఞలకు మనం విధేయత చూపించడం ద్వారా కాదు. No one can become righteous that way. ఆ విధంగా ఎవ్వడూ నీతిమంతుడు కాలేడు. How was Abraham declared righteous? అబ్రహాము నీతిమంతుని ఏ విధంగా తీర్చబడ్డాడు? How was David declared righteous? దావీదు నీతిమంతుడని ఏ విధంగా తీర్చబడ్డాడు? God said and they believed, and that faith was reckoned as righteous. దేవుడు ఒక మాట చెప్పాడు, దాన్ని వారు విశ్వాసం ఉంచారు దాని మీద, అప్పుడు వారు ఆ విశ్వాసం అనే నీతిమంతులుగా తీర్చింది. So when we hear the gospel, దేవుని యొక్క సువార్త మనం విన్నప్పుడు, what is the gospel? సువార్త అంటే ఏంటి? 1 Corinthians 15:1-3. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1-3 వరకు. How Jesus died according to the scripture, లేఖనముల ప్రకారము క్రీస్తు మృతి పొందెను, buried according to the scripture, లేఖనముల ప్రకారము ఆయన పాతి పెట్టబడెను, rose again from the dead according to the scripture. లేఖనముల ప్రకారము ఆయన తిరిగి లేచెను. If you believe that in your heart, అది నీ హృదయమందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే, and confess with your mouth, నీ నోటితో దాన్ని ఒప్పుకున్నట్లయితే, you are saved. నీవు రక్షించబడతావు, You are declared righteous. నీవు నీతిమంతులుగా తీర్చబడ్డావు. So when you believe in the finished work of Christ, యేసుక్రీస్తు ప్రభువారు చేసి ముగించినటువంటి ఆ కార్యమును విశ్వసించినట్లయితే, that faith is reckoned as righteousness to you. ఆ యొక్క విశ్వాసం అనేది నీకు నీతిగా ఎంచబడుతుంది. So another word for declared righteous is justified. నీతిమంతుడు అవ్వటం అనే దానికి ఇంకొక మాట అంటే నీతిమంతులుగా తీర్చబడటం అనేది. That means, దాని అర్థము, if I am justified by the finished work of Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆయన చేసి ముగించిన కార్యము ద్వారా నేను నీతిమంతునిగా తీర్చబడినట్లయితే, can God condemn me? దేవుడు నాకు మళ్ళా శిక్ష విధిస్తాడా? శిక్ష విధిస్తాడా మరలా నాకు? If I am justified on the basis of the finished work of Christ, యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చేసి ముగించిన కార్యమును ఆధారం చేసుకొని నేను నీతిమంతునిగా తీర్చబడితే, can God condemn a justified sinner? ఆ యొక్క నీతిమంతునిగా తీర్చబడినటువంటి ఆ పాపిని దేవుడు మరలా శిక్ష విధిస్తాడా? Then he is condemning the finished work of Christ. శిక్ష విధించట్లేదా అంటే దేవుడు చేసి ముగించినటువంటి ఆ కార్యాన్ని శిక్ష That విధిస్తాడు. can never happen. అది ఎప్పుడు జరగదు. So once you are justified ఒకసారి నువ్వు నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత, by grace through faith in Christ, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసము ద్వారా కృపచేత, on the basis of the finished work of Christ where he shed his blood for us, మన కొరకు ఆయన రక్తము చిందించినటువంటి ఆయన ముగించిన కార్యమును ఆధారం చేసుకుని, there is nobody who can condemn us. నేను ఎవరు కూడా శిక్ష విధించలేరు. Not even God can condemn us. దేవుడు కూడా నీకు శిక్ష విధించడు. If he does, అలా చేస్తే he is condemning the finished work of Christ. ఆయన క్రీస్తు ప్రభు చేసి ముగించిన కార్యాన్ని ఆయన తృణీకరించినట్లు అవుతుంది. So according to the new covenant, ఈ యొక్క నూతన నిబంధన ప్రకారము you are justified fully by Calvary's grace and you have a perfect standing forever. కల్వరి శిలువ మీద నుండి వస్తున్నటువంటి ఆ యొక్క కృప ద్వారా నువ్వు నీతిమంతునిగా తీర్చబడ్డావు, నువ్వు సంపూర్ణుడు అయినావు. Your name cannot be blotted out. నీ యొక్క నామము అనేది, నీ పేరు జీవ గ్రంథము నుండి తుడిచివేయబడలేదు. Because you are born into the kingdom of God. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు జన్మించావు కాబట్టి. Can in Anakapalli you have a municipality or corporation? మున్సిపాలిటీనా కార్పొరేషన్? అనకాపల్లిలో Huh? మున్సిపాలిటీ. Municipality. When a child is born, ఒక బిడ్డ జన్మించినప్పుడు the municipality has got a birth register. మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర ఆ యొక్క బర్త్ రిజిస్టర్ ఉంటుంది. And your name is entered by your parents. మీ తల్లిదండ్రుల ద్వారా మీ పేరు ఆ యొక్క రిజిస్టర్ లో నమోదు చేయబడుతుంది. Can municipality blot away that name? మున్సిపాలిటీ వాళ్ళు దాన్ని కొట్టివేసే అధికారం వాళ్ళకుందా? If they do, they are denying a fact. ఒకవేళ కనుక అలా కొట్టివేస్తే వాళ్ళు సత్యాన్నే తిరస్కరిస్తున్నట్టు అవుతుంది. That officer will be put in jail. ఆఫీసర్ని తీసుకెళ్లి జైల్లో వేయచ్చు. Why? ఎందుకని? Your birth is fact. ఎందుకంటే నీ పుట్టుక అనేది అది నిజం కాబట్టి. Recorded in the record. అది రికార్డ్ లో నమోదు చేయబడింది. And if anybody blots it out, దాన్ని ఎవరైనా కొట్టివేస్తే he is a criminal. అతను నేరస్తుడు అవుతాడు. If it is true on earth, ఇప్పుడు చూడండి, భూమి మీద ఇది సత్యమైతే how much more is true in heaven? మరి పరలోకంలో అది ఇంకా ఎంత సత్యం అవుతుంది? Will God blot out your name? నీ పేరుని దేవుడు తుడిచి వేస్తాడా? You believe in your heart, నీ హృదయమందు విశ్వసించావు, confess with your mouth, నీ నోటితో ఒప్పుకున్నావు, and Jesus confessed your name in heaven. పరలోకములో యేసు ప్రభువు నిన్ను ఒప్పుకున్నాడు. Angels entered your name in the Lamb's book of life. దేవదూతలు ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో నీ పేరు రాశారు.
Is anyone greater than God to blot out your name? దేవుని కంటే గొప్ప వాళ్ళు ఎవరు ఉన్నారా ఏంటి పరలోకంలో నీ పేరు తుడిచివేయడానికి? Never. ఎవరు లేరు. So don't be scared. కాబట్టి భయపడవద్దు. Okay. అర్థమైందా? Any question? ఇంకా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా దీని మీద? ఎస్. Come on. If you have a question, ask now. Or keep your mouth shut for the rest of life. ఒకవేళ ప్రశ్నలు ఉంటే ఇప్పుడే అడగవలను, లేకపోతే జీవితకాలం అంతయు మౌనంగా ఉండవలను. Speak now or never. Okay, next question. Yes, he is asking something. Okay, come here. Come here. They must hear this. Your words of wisdom, everybody must hear. అహ్మద్ లాస్ట్ ప్రవక్తగా వచ్చారని అంటున్నారని సార్. మహమ్మద్ ఆయన యొక్క మరి ఏంటో ఎవరికి అర్థం కాని తరహాలో లాగా ఉంది. యేసుక్రీస్తు వారు లాస్ట్ ప్రవక్తగా అని అంటున్నారు, లేదా మహమ్మద్ ప్రవక్త ఆయన పంపిస్తేనే అన్నట్టుగా అని ఏదో ఒక మతంగా చెప్తున్నారు కేరళకి సంబంధించిన ముస్లిమ్స్. This is a different question, okay? ఇది వేరే ప్రశ్న. మన ఈ ప్రశ్న So we'll give him a concession. Out of 10, I'll answer his question. What does the Quran say about Muhammad? మహమ్మద్ గురించి ఖురాన్ ఏం చెప్తా ఉంది? Are you listening? వింటున్నారా? కళ్ళు తెరిచి నిద్రపోతున్నారా? All the prophets had sins to confess to God. ఖురాన్ చెప్తా ఉంది ప్రవక్తలందరూ కూడా ఒప్పుకోవడానికి విడిచిపెట్టడానికి వాళ్ళ దగ్గర పాపాలు ఉన్నాయి అని చెప్తుంది. పాపం చేసిన వాళ్ళే అని. That means including Muhammad. అంటే మహమ్మద్ కూడా పాపం చేసిన వాడే. Only Jesus had no sin to confess to God. యేసు ఒక్కడే మాత్రమే ఆయనలో ఏ పాపము లేదు ఒప్పుకొని విడిచిపెట్టడానికి. So will you believe the words of a sinner or a righteous person? ఇప్పుడు మీరు చెప్పండి, ఒక పాపి యొక్క మాటలు మీరు వింటారా, లేకపోతే పాపము లేనటువంటి నీతిమంతుని యొక్క మాటలు వింటారా? Tell me. మీరే చెప్పండి. Jesus. So if Muhammad says contrary to what Jesus says, whom will you believe? ఒకవేళ గనక యేసు ప్రభువారు చెప్పిన మాటలకి బద్ద విరుద్ధంగా గనక మహమ్మద్ చెప్తే మీరు ఎవరి మాటలు వింటారు? Jesus. Now what did Jesus say? యేసు ప్రభువారు ఏం చెప్పారు మరి? John 14:16-17. యోహాను సువార్త 14:15-16. I will pray to the Father. నేను తండ్రిని వేడుకొందును, He will send you another comforter. ఆయన మీకు వేరొక ఆదరణకర్తను పంపించును. What does Jesus teach through that prayer? ఆ ప్రార్థన ద్వారా ప్రభు ఏం నేర్పిస్తా ఉన్నారు? God is a triune God, not a God who is a unit. దేవుడు త్రిత్వము అయినటువంటి దేవుడు అని చెప్తా ఉన్నారు. In Quran లో you will never read God is love. దేవుడు ప్రేమ ఉన్నాడని ఎక్కడ నీకు కనపడదు. Because a God who is a unit cannot be loved. ఎందుకంటే ఏకంలో ఉన్నటువంటి ఒక్కడైనటువంటి దేవుడు నిన్ను ఎప్పుడు ప్రేమించలేడు. Whom will he love? ఎవరిని ప్రేమిస్తాడు? He has to create somebody. ఎవరినన్నా సృష్టించాలి ఆయన ప్రేమించాలంటే. So without creation God cannot be loved. కాబట్టి సృష్టి లేక ముందు ఆ దేవుడు ఆయనలో ప్రేమ ఉందని చెప్పలేము. But in the beginning God. కానీ ఆది యందు దేవుడు ఉన్నాడు. In the beginning the word. ఆది యందు వాక్యం ఉన్నది. In the beginning the Holy Spirit. ఆది యందు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. So కాబట్టి listen very carefully. జాగ్రత్తగా వినండి. The God of Muhammad, మహమ్మద్ యొక్క దేవుడు is not the God of Abraham. అబ్రహాం యొక్క దేవుడు కాదు. వింటున్నారా? The God of Muhammad is not the God of Abraham. మహమ్మద్ యొక్క దేవుడు ఆ అబ్రహాం యొక్క దేవుడు కాదు. Isaac and through Hagar Ishmael are children of Abraham. హాగర్ ద్వారా ఇష్మాయేలు, తర్వాత షారా ద్వారా ఇస్సాకు వారు అబ్రహాం యొక్క పిల్లలు. Which God should Ishmael worship? The God of Muhammad or the God of Abraham his father? ఇష్మాయేలు అబ్రహాము సంతానమైనటువంటి ఇష్మాయేలు ఏ దేవుని ఆరాధన చేయాలి? అబ్రహాము దేవున్నా లేకపోతే మహమ్మద్ యొక్క దేవున్నా? How do you know the God of Abraham is a triune God? మరి ఆ యొక్క అబ్రహాం యొక్క దేవుడు ఆయన త్రిత్వమైనటువంటి దేవుడై ఉన్నాడు.
before Sodom and Gomorrah were to be destroyed, సొదొమ గొమొర్రా పట్టణములు నాశనం కాక మునుపు the triune God came as three beings. ఆ యొక్క త్రిత్వమైనటువంటి దేవుడు ముగ్గురు వ్యక్తులుగా అబ్రహాము దగ్గరికి వచ్చారు. That's a beautiful passage. Read it. అది ఎంతో అద్భుతమైనటువంటి వాక్య భాగం, మీరు వెళ్ళి చదవండి. So Muhammad hijacked the children of Abraham అబ్రహాం and gave a false god. అబ్రహాం యొక్క సంతానమైనటువంటి వీరిని ఈ మహమ్మద్ వాళ్ళని తప్పుదారి పట్టించి వేరే దేవుని వారు చూపించాడు. So I will not believe what the liar says according to Quran. కాబట్టి ఖురాన్ బట్టి ఆ యొక్క అబద్ధీకుడు చెప్పేటువంటి ఆ మాటలు నేను నమ్మను. They say Abraham offered Ishmael. Genesis says Abraham offered Isaac. వాళ్ళు అంటారు అబ్రహాము ఆ మోరియా పర్వతం మీద బలి అర్పించింది ఇస్సాకును కాదు ఇష్మాయేల్ని అని చెప్తారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఇస్సాకునే బలి అర్పించాడని. So who is perverting history? ఎవరు చరిత్రని తప్పుదారి పట్టిస్తా ఉన్నారు? మహమ్మద్. Because Old Testament is before Quran. ఎందుకంటే పాత నిబంధన అనేది ఖురానుకు ముందే ఉన్నది. Therefore, కాబట్టి according to Quran, ఖురాన్ బట్టే Jesus is coming again to judge the world. ఈ లోకమును తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరలా రాబోతూ ఉన్నారు. So if Muslims will not repent and receive Christ, ఇక ముస్లిం సహోదరులందరూ యేసు ప్రభుని ఆయన సొంత రక్షకుగా అంగీకరించకపోతే, when the day of salvation is over, రక్షణ దినము ముగించబడినప్పుడు, when the day of grace is over, కృపాకాలం ముగించబడినప్పుడు, they will not see Jesus Savior, they will see him as a judge. యేసు ప్రభువుని రక్షకుడిగా కాదు ఆయన్ని న్యాయాధిపతిగా చూస్తారు. Even Muhammad, who is a sinner according to Quran, ఖురాన్ బట్టి మహమ్మద్ కూడా ఆయన పాపి అని చెప్పబడతా ఉంది. if his name is not found written in the Lamb's book of life, he will be cast in the lake of fire according to Quran. మహమ్మద్ యొక్క పేరు గనక గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో రాయబడకపోయినట్లయితే ఆ ఖురాన్ బట్టే అతడు అగ్నిగుండకం ఉన్నటువంటి ఆ యొక్క గంధకం ఉన్నటువంటి ఆ యొక్క గుండంలో పడవేయబడాలి. So will you believe a sinless Jesus or a sinful Muhammad? ఇప్పుడు చెప్పండి, పాపము రహితుడైనటువంటి యేసు ప్రభు నమ్ముతావా, పాపములో ఉన్నటువంటి మహమ్మద్ నమ్ముతావా? Come on. Okay. Your question is answered? Good. Next question. దేవుడు ప్రార్థన చేస్తుండగానే అనేక కార్యాలు చేశారు. నా భర్త మాత్రం సంపూర్ణంగా రక్షింపబడలేదు. కారణం తెలియడం లేదు. Okay. Your husband is not a believer. మీ యొక్క భర్త విశ్వాసి కాదు. Were you a believer when you married him? నువ్వు వివాహం చేసుకున్న సమయంలో నువ్వు విశ్వాసవేనా? No. When you married him, were you a believer? That's what I asked. వివాహమైనప్పుడు మీకు వివాహమైనప్పుడు నువ్వు విశ్వాసగా ఉన్నావా? In other words, as a believer did you marry an unbeliever? అంటే ఇదే ప్రశ్న ఇంకొక విధంగా చెప్పాలంటే, ఒక విశ్వాసిగా ఉండి అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నావా? Then you have disobeyed God, you are facing the consequences of disobedience. వినండి, దేవుని యొక్క ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు, విధేయత చూపించలేదు కాబట్టి దాని యొక్క పర్యవసానాన్ని అనుభవిస్తున్నావు. Because in 2 Corinthians 6:14 it says, be not unequally yoked together with unbelievers. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6:14 రాయబడి ఉన్నది, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అని. You must marry only in the Lord. ప్రభువునందు మాత్రమే వివాహం చేసుకోవాలి. But if you are unbeliever when you married him, నువ్వు ఆయన వివాహం చేసుకున్నప్పుడు ఒక అవిశ్వాసిగా ఉండినట్లయితే, then you became a believer. ఆ తర్వాత విశ్వాసి అయినట్లయితే, then God's word says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, if he is willing to live with you, live with him. ఆయన నీతో సహజీవనం జరిగించాలనుకుంటా ఉంటే ఆయనతో పాటే నువ్వు జీవించు. Your faith will sanctify him. నీ యొక్క విశ్వాసము ఆయన్ని పరిశుద్ధపరుస్తుంది. By your behavior he will come to know the Lord. నీ యొక్క సత్ప్రవర్తన ద్వారా అతను ప్రభు దగ్గరికి వస్తాడు. Meanwhile, ఈ మధ్య కాలంలో when you pray, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు claim Acts 16:31. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. Believe in the Lord Jesus Christ and you will be saved and your household. నీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడదురు. God is a covenant keeping God. దేవుడు నిబంధనని నెరవేర్చే దేవుడు. Household, Jesus says, he will save if you will believe.
నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నీ ఇంటి వారందరూ అని ప్రభు చెప్తున్నాడు. So, read 1 Peter chapter 3. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం చదవండి. Read the first paragraph. మొదటి ఆ యొక్క వాక్య భాగము, ఆ పారాగ్రాఫ్ 1 చదవండి. Peter chapter 3. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. Who will read? ఎవరు చదువుతారు? చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి One paragraph. I'll tell you when to start. ఓకే 9 వర్సెస్ 9 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకొనటియు, బంగారు నగలు పెట్టుకొనటియు, వస్త్రములు ధరించుకొనటియునను వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తామును అలంకరించుకొనిరి. You can save your husband without a word from your mouth by your conduct. నీ యొక్క నోటిలో నుంచి ఒక్క మాట కూడా నువ్వు చెప్పకుండానే మీ యొక్క సత్ప్రవర్తన ద్వారా, పవిత్ర ప్రవర్తన ద్వారా నీ భర్తను రక్షించుకోవచ్చు. Every time you pray, ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు quote the promise. దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తి చెప్పండి. Lord, you said if I believe you save my household, save my husband. ప్రభువా, నేను విశ్వాసం ఉంచినప్పుడు నాకు ఇంటి వారందరిని రక్షిస్తానని నువ్వే చెప్పావు కదా, నా భర్తను రక్షించని ప్రార్థన చేయండి. God is not a promise breaker, he is a promise keeper. ఆయన వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేవాడే కానీ ఆ వాగ్దానాన్ని తిరస్కరించేవాడు కాదు. So God is faithful. దేవుడు నమ్మదగినవాడు. God is powerful. దేవుడు శక్తి గల దేవుడు. Prayer has no power, God has power. ప్రార్థనలో శక్తి లేదండి. ఎవరికి ప్రార్థన చేస్తున్నావో ఆ దేవునిలో శక్తి ఉంది. So in answer to your prayer, God will work powerfully. దేవుడు శక్తి కలిగిన దేవుడు అని నేను చెప్తా ఉన్నాను. But believers don't marry unbelievers. విశ్వాసులైన వారులారా అవిశ్వాసుల్ని పెళ్లి చేసుకోవద్దు. Why? ఎందుకని? You will have lot of trouble from your father-in-law, the devil. మీ యొక్క మామగారు అయినటువంటి అపవాది వల్ల మీకు అనేక సమస్యలు వస్తాయి. మీ మామగారు ఎవరు? The unbeliever's father is the devil. John 8:44. అవిశ్వాసుల యొక్క తండ్రి ఎవరు? అపవాది. That's why those who marry unbelievers have lot of problems from their father-in-law, the devil. కాబట్టి ఆ అవిశ్వాసులను వివాహం చేసుకునే వాళ్ళకి వాళ్ళ మామగారి ద్వారా చాలా సమస్యలు వస్తాయి. Not children of the children of the devil. అపవాది యొక్క పిల్లలు అపవాది యొక్క పిల్లలనే పెళ్లి But చేసుకుంటారు. let the children of God marry the children of God. దేవుని యొక్క పిల్లలు దేవుని బిడ్డలనే పెళ్లి చేసుకోవాలి. And when you marry unbelievers, you have to face the consequence of your disobedience. కాబట్టి నువ్వు విశ్వాసిగా ఉండి ఒక అవిశ్వాసినిగా పెళ్లి చేసుకున్నట్లయితే దాని యొక్క పర్యవసానాన్ని నువ్వు ఎదుర్కోవాలి. But after God has sufficiently chastised you, maybe your husband will be saved. దేవుడు నిన్ను ఆయన దండించిన తర్వాత శిక్షించిన తర్వాత కనికరిస్తాడేమో. He punishes you because he loves you. ఆయన నిన్ను ఎందుకు శిక్షిస్తున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు కాబట్టి. So repent. కాబట్టి పశ్చాత్తాపడు. Next. సైతాను ప్రేరణ వలన ఆదాము పాపములో పడెను. సైతాను లేకుండా సర్వశక్తుడైన దేవుడు చేసిన యెడల సమస్య లేకుండా ఉండును గదా. Wonderful question. చాలా అద్భుతమైన ప్రశ్న ఇది. Why did God create Lucifer knowing he will become Satan? నేను కొంచెం ముందుకెళ్ళి ఈ ప్రశ్నని మిమ్మల్ని అడుగుతాను. మరి లూసిఫర్ సాతాను అవుతాడని దేవుడికి తెలుసు కదా, మరి లూసిఫర్ని ఎందుకు సృష్టించారు దేవుడు? ఆదాము గట్టిగా చెప్పు. టు టెస్ట్ ఆడమ్స్ ఫెయిత్. Very good. My argument goes like this. నా యొక్క వాదన ఇట్లా వెళ్తుంది.
God is all-knowing God. దేవుడు సమస్తము ఎరిగిన దేవుడు. He knows the end from the beginning. ఆయన ఆది అంతము ముందు రెండు ఒకేసారి తెలుసు ఆయనకి. He knew this Lucifer is going to become Satan. ఈ యొక్క లూసిఫరు సాతానుడు అవుతాడని దేవుడికి ముందే తెలుసు. Why did he create him? మరి ఎందుకు సృష్టించాడు దేవుడు మరి? Okay, you created him, all right. సరే సృష్టించావు. But when he became Satan, why did you throw him into hell? మరి సాతానుగా మారినప్పుడు తీసుకెళ్లి నరకంలో ఎందుకు పడేయలేదు? He doesn't do. ఆ విధంగా చేయలేదు. He creates man. మానవుని సృష్టించాడు. And he knows Satan is going to deceive man. ఈ యొక్క మనిషిని సాతానుడు మోసం చేస్తాడని కూడా ముందే And తెలుసు. man is going to fall. మనిషి పడిపోతాడని తెలుసు. Why didn't God stop man falling? మానవుడు పడకుండా ఎందుకు మరి దేవుడు ఆపలేదు? Why did he allow man to fall? ఎందుకు పడిపోవడానికి అనుమతించాడు? Then Jesus comes into the world, ఆ తర్వాత యేసు ప్రభువారు లోకంలోకి రావడం, dies on the cross. శిలువ మీద చనిపోవడం, Satan's head is crushed. ఆ యొక్క సాతాను యొక్క తల చితక్కొట్టబడడం. Then he doesn't throw him into hell. అప్పటికి కూడా తీసుకెళ్లి నరకంలో పడేయలేదు. He still has freedom to go around and tempt us. ఇంకా వాడు వచ్చి మనల్ని శోధించడానికి వాడికి అవకాశం ఉంది. Why? ఎందుకని? What is God after? ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయన ఏం తలపెట్టాడు? What is God's ultimate goal? ఆయన యొక్క ఆ యొక్క ఉన్నతమైనటువంటి, లేకపోతే ఆయన యొక్క అంతము యొక్క అంతం ఏంటి, లేకపోతే ఆయన ఏం చేయాలనుకుంటా ఉన్నాడు? God is after a community of humanity. దేవుడు ఆయన ఏమి సంకల్పించి ఏది చేయాలనుకుంటా ఉన్నాడంటే మానవుని యొక్క ఒక సమూహాన్ని ఆయన ఏర్పాటు చేయాలనుకుంటా ఉన్నాడు. Consisting of people who will trust, love and obey him voluntarily, intelligently, wholeheartedly, delightfully. ఆయనను ఇష్టపూర్వకంగాను హృదయం అంతటితోనూ సంతోషంగాను ఆయనను నమ్మి ఆయన విశ్వసించి ఆయన కొరకు జీవించేటటువంటి ఒక సమాజాన్ని లేకపోతే సమూహాన్ని దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. Where will he find them? ఎక్కడ చూస్తాం మనం? He will find them in Christ. వారిని క్రీస్తునందు మనం చూస్తాం. So all who are in Christ will be gathered up. క్రీస్తును కలిగిన వాళ్ళందరూ కూడా వారు సమకూర్చబడతారు. All who are not in Christ will be discarded. క్రీస్తునందు లేని వారందరూ కూడా వారు వేరు చేయబడతారు. So why? The answer for the question is this. ఇదిగో ఇప్పుడు మీరు ఎందుకు అని ఇన్నిసార్లు అడిగారు కదా, దీని అంతటికి సమాధానం ఇదే. Come. What's your name? Abhishek. Two Abhisheks left and right. Okay. Abhishek is my son. For example, ఓకే, ఉదాహరణకి అభిషేక్ నా కుమారుడు అనుకోండి. he can only say, ఆయన ఒక్కడు మాత్రమే చెప్పగలడు, Daddy, you are good. నువ్వు మంచివాడివి అని చెప్పగలడు. Because he can't say, I am bad. ఎందుకంటే నేను చెడ్డవాడిని అని చెప్పలేడు ఆయన. He keeps on saying, Daddy, you are good. డాడీ you నువ్వు are మంచివాడివి good. మంచివాడివి అంటా ఉంటాడు. Because he can't say, Daddy, you are bad. ఎందుకు మంచివాడు అంటున్నాడు తెలుసా మీకు? నువ్వు చెడ్డవాడివి అని ఆయన చెప్పలేకపోతున్నాడు కాబట్టి. How long I like to hear him saying, Daddy, you are good. Daddy, you are good. Daddy, you are good. సో Because he ఎంతకాలం can't say, వాటికి Daddy, you are bad. ఆయన డాడీ నువ్వు మంచివాడి అని చెప్పడం నేను వింటాను. I'll say, you are like a CD. Switch off the CD player. నువ్వు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు, ఒక సీడీ ప్లేయర్ రికార్డ్ చేసి ఆ సీడీ ప్లేయర్ రికార్డ్ చేసి సరిపోద్ది అని చెప్తాను నేను. But Abhishek who can say, కానీ ఈ అభిషేక్ కనుక వచ్చి Daddy, you are bad. డాడీ నువ్వు మనిషివాడి కాదు, I hate you, I'll kill you. నేను నిన్ను ద్వేషిస్తున్నాను, నిన్ను చంపేస్తానంటే Chooses to say, ఆయన ఎంచుకొని లేకపోతే నిర్ణయం తీసుకుని అట్లా చెప్తే, sorry, Daddy, డాడీ నన్ను క్షమించు, you are good, I love you. మరలా ఆయన ఇష్టపూర్వకంగా వచ్చి నాన్నగారు నువ్వు మంచివాడివి నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే, How long I like to hear that? ఎంతకాలం వింటాను ఆ మాటను నేను? 70 times 7, 70 times 7 70 రెట్లు 7 అంటే 70 రెట్ల 7 అంటే 70⁻7. Why? ఎందుకని? Choice is in. ఎందుకంటే ఆయన తన ఇష్టపూర్వకంగా నిర్ణయం తీసుకొని ఆయన గనక ఆ మాట చెప్తూ ఉంటే ఆ మాటని ఎన్నిసార్లైనా వింటానికి నేను ఇష్టపడతాను. One of the aspects of the image of God in man is the free will. దేవుని యొక్క పోలిక మానవులో ఒకటి ఉన్నది. ఆ పోలిక అది ఏంటంటే స్వచిత్తాన్ని ఉపయోగించడం అనేది. I asked Jesus a question. ఒక నిమిషం, జస్ట్ 1 minute. ఈ ఎగ్జాంపుల్ అర్థమైందా? ఆయన అంతకు ముందు డాడీ నువ్వు మంచివాడి కాదు అని చెప్పే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు మంచివాడి అంటూనే లేడు.
ఒకవేళ ఆయనకు అవకాశం ఇస్తే నువ్వు మంచివాడు కాదు డాడీ అని చెప్పగలిగి ఉన్నప్పటికీ కూడా డాడీ నువ్వు మంచివాడివి అన్నప్పుడు ఆ మాట ఎన్నిసార్లైనా వినగలం. ఎందుకంటే నువ్వు మంచివాడివి అని రెండోసారి చెప్పినటువంటి ఇది ఆయన ఇష్టపూర్వకంగా ఆయన చెప్పినటువంటి మాట. Your will is exercised correctly. అక్కడ నీ చిత్తం అనేది సరిగా ఉపయోగించబడింది. You are not a programmed robot. నువ్వు ఒక మరం మెషిన్ లాగా, యంత్రం లాగా, రోబోట్ లాగా ప్రోగ్రామ్ చేయబడిన వాడిగా లేవు. You have the free will, which is one of the expressions of the image of God in man. మానవుడిలో ఉన్నటువంటి దేవుని పోలికలో ఉన్నటువంటి ఒక అత్యుత్తమైనటువంటి ఆ యొక్క పోలికైనటువంటి ఆ స్వచిత్తము అనే దాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు. So I asked Jesus a question. యేసు ప్రభువును ఒక ప్రశ్న అడిగాను. Lord Jesus, యేసు ప్రభువా, when you defeated the devil on the cross, crushed his head, శిలువ మీద అపవాదిని ఓడించి అతని తలను చితక్కుట్టిన తర్వాత why didn't you throw him into hell already straight away? ఎందుకని తీసుకెళ్లి నరకంలో పడలేదు వెంటనే? Why have you allowed him to roam around and trouble people like me? ఎందుకని నాలాంటి వాళ్ళని అనేక మందిని వాడు ఇబ్బంది పెడతా ఉన్నాడు కదా, ఎందుకు వదిలిపెట్టావు? The Lord said, I want to have some fun. వాడితోటి నేను కొంచెం ఫన్ చేయాలనుకుంటా ఉన్నాను, గమ్మత్తు చేయాలనుకుంటా ఉన్నాను. What fun do you have? ఎలాంటి గమ్మత్తు చేస్తావు ప్రభువా? See, devil is almost next to me in wisdom and power. ఆ యొక్క అపవాది కూడా నా తర్వాత వాడికే ఎక్కువగా ఉంది జ్ఞానం. I am greater than him, but he is great. వాడికంటే నేను గొప్పవాడినే, కానీ వాడు గొప్పవాడే. When this defeated enemy comes to you and tempts you, ఈ యొక్క ఓడిపోయినటువంటి నా శత్రువు నీ దగ్గరికి వచ్చి నిన్ను శోధించినప్పుడు you are a little puny fellow. నువ్వు నిజంగా వాడి ముందు చాలా తక్కువ వాడివే. Compared to the devil, you are smaller than a peanut. ఆ యొక్క అపవాదితో కనుక నిన్ను పోలిస్తే నువ్వు ఒక బఠానీ గింజంత కూడా ఉండవు. So when he tells you to do something contrary to what I say, నేను చెప్పిన దానికి విరుద్ధంగా వాడు ఏదన్నా నిన్ను చేయమని చెప్పినప్పుడు and say no to him, నువ్వు గనక అతనికి కాదు అని నో చెప్తే he gets so angry. వాడికి చాలా కోపం వస్తుంది. You little fellow, who are you to say no to me? నేను చెప్పిన దానికి నో అని చెప్తావా, ఎవడో నువ్వు అంటాడు. Because I belong to Jesus. నేను చెప్తాను నేను క్రీస్తు ప్రభువు చెందిన వాడిని అంటాను. When I see his face, I get lot of fun. వాడి ముఖాన్ని అప్పుడు నేను చూడాలి, అప్పుడు వస్తుంది నాకు మజా అంటాను. Through my people, I want to put the devil to shame. నా బిడ్డల ద్వారానే అపవాది యొక్క ముఖం మీద సిగ్గు నేను చూడాలి. Well, thank you, Lord. Your wisdom is greater than mine. అప్పుడు నేను ప్రభువా నీకు వందనాలయ్యా, నీ జ్ఞానం ఎంతో ఉన్నతమైంది. I'll always put a frown on the devil's face, put a smile on Jesus' face. అప్పుడు నేను అనుకున్నాను, ఎప్పుడు నేను ఆ యొక్క సాతాను యొక్క ముఖం మీద సిగ్గు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముఖం మీద చిరునవ్వు Every ఉంచాలనుకున్నాను. time I say no to him, I become stronger and stronger. వాడికి నో చెప్పినప్పుడల్లా కూడా నేను ఇంకా బలవంతుడుగా అవుతున్నాను. Because love is a choice. ఎందుకంటే ప్రేమించటం అనేది ఎంపిక, Obedience is a choice. విధేయత అనేది ఒక ఎంపిక. But according to the Bible, కానీ బైబిల్ ప్రకారం Jesus is coming again. యేసు ప్రభువు తిరిగి రాబోతూ ఉన్నారు. Antichrist, false prophet will be thrown into hell. ఆ యొక్క అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ఇద్దరు ఆ యొక్క నరకంలో త్రోసివేయబడతారు. Devil will be bound for 1000 years. 1000 సంవత్సరాల వరకు అపవాదిని బంధిస్తారు. Jesus will reign on earth for 1000 years. ఆ యొక్క 1000 సంవత్సరాలు ఆయన భూమి మీద పరిపాలన చేస్తారు. At the end, ఆ తర్వాత when Satan is released, he will fight against Jesus. ఆ యొక్క సాతానుడు ఆయన విడిచిపెట్టినప్పుడు ఆ సాతానుడు ప్రభువుకి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు. In that battle, Jesus will vanquish Satan. ఆ యొక్క యుద్ధములో ఆ యొక్క అపవాదిని ప్రభువు జయిస్తారు. Now he is defeated. ఇప్పుడు ఓడిపోయాడు. Then he will be vanquished and thrown into hell forever. వాడు ఇక ఆ యొక్క నిత్య నరకాగ్నిలోకి నిత్యత్వం వరకు So తోసివేయబడతాడు. this is God's plan. ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశం. Why didn't Jesus throw devil into hell after he defeated him on the cross? ఇప్పుడు చెప్పండి, శిలువ మీద అపవాదిని ఓడించిన వెంటనే ఎందుకని అతన్ని నరకాగ్నిలో పడివేయలేదు? So that we can grow in sanctification and holiness by saying no to him every time he tempts us. వాడు మనల్ని శోధించిన ప్రతిసారి కూడా వాడికి నో అని చెప్పి మనం పరిశుద్ధతలో ఎదిగి అభివృద్ధి చెందినట్లు. When you are tempted, నువ్వు శోధించబడినప్పుడు you are saying yes to the devil. నువ్వు అపవాదికి ఎస్ అని చెప్తే, When you don't yield to temptation, నువ్వు ఆ యొక్క శోధనకి నువ్వు తల ఒగ్గకుండా you are saying yes to Jesus. యేసు ప్రభువారికి ఎస్ అని చెప్పు. Every yes brings a smile. ప్రతి ఎస్ నువ్వు దేవునికి యేసు ప్రభువారికి చెప్పే ప్రతి అవును అనేది ప్రభువుకు సంతోషం తీసుకొస్తుంది.
Every yes to the devil brings tears in the eyes of Jesus. అపవాదికి కనుక నువ్వు ఎస్ అని చెప్తే ప్రభు వారి కళ్ళల్లో కన్నీళ్లు ఉంటాయి. As for me, I want to put smile on Jesus' face, not tears. నేను అనుకున్నాను ఇక ప్రభు వారి యొక్క ముఖంలో ఎప్పుడు చిరునవ్వే ఉండాలి, కన్నీళ్ళకి వద్దు. I want to make the devil angry and frown when I say no to him. యేసు ప్రభు వారికి అపవాదికి నో అని చెప్పినప్పుడు వాడి ముఖం మీద సిగ్గు, కోపం నేను చూడాలి. Any question? ఇంకేమైనా ప్రశ్న ఉన్నాయా? Okay. How to love God and how to fulfill God's will. Unless you have faith in God, you cannot love him. దేవుని యందు నీకు విశ్వాసం లేకుండా నువ్వు ఆయన్ని ప్రేమించలేవు. Through faith, the love of God will be shed abroad in your heart through the Holy Spirit. మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా, విశ్వాసము ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడతా And ఉంది. if you love God, you will obey him. నువ్వు దేవుని ప్రేమించినట్లయితే ఆయనకి విధేయత చూపిస్తావు. Love is the motivation and empowerment for obedience. విధేయతకి మనలో నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క పురికొల్పు ఏంటంటే ప్రేమ. So if you obey the Lord, నువ్వు ప్రభుని విధేయత చూపించినట్లయితే all the blessings of Deuteronomy 28 are only to the obedient. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా విధేయత చూపించే వాళ్ళకే. And all the curses of Deuteronomy 28 is for the disobedient. ఆ యొక్క ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో రాయబడినటువంటి శాపాలన్నీ కూడా అవిధేయులైనటువంటి వారికి. So you have a choice కాబట్టి ఎంపిక నీదే. to choose life and blessing, ఆ యొక్క జీవాన్ని లేకపోతే ఆశీర్వాదాలు ఎంచుకోవడానికి and you have a choice నీకు ఎంపిక ఉన్నది. to have death and curse. నీకు మరణము తర్వాత శాపము ఉన్నది. And what is the determining factor? ఇక్కడ ముందుగా నిర్దేశించబడింది ఏంటి? Your faith in the Lord, యేసు క్రీస్తు ప్రభువారి యందు నీకున్న your విశ్వాసం, love for the Lord, ప్రభు పట్ల నీకున్న ప్రేమ, your obedience to the Lord. దేవుని ఎదుట నీకున్నటువంటి ఆ యొక్క విధేయత. If you don't obey the Lord, don't tell him I love you. నువ్వు దేవునికి విధేయత చూపించకుండా నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను ప్రభు అని చెప్పొద్దు. You don't love him because you are still in your sin. Your sins are not forgiven. నీ యొక్క పాపములు నువ్వు ఇంకా ఉన్నావు అంటే నీ యొక్క పాపములు క్షమించబడలేదు. To whom much is forgiven will love Jesus much. ఎవరికైతే ఎక్కువగా క్షమించబడినవో వారు ఎక్కువగా ప్రభుని ప్రేమిస్తా ఉన్నారు. To whom little is forgiven will love little. తక్కువగా క్షమించబడిన వారు ప్రభుని తక్కువగా క్షమిస్తారు. To whom nothing is forgiven will love nothing, Jesus. ఏది కూడా క్షమించబడిన వారు ప్రభుని ఎన్నటికీ ప్రేమించలేరు. If I love Jesus so much is because so much of my sins were forgiven. యేసు ప్రభువు నన్ను ఎంతగానో ప్రేమిస్తాను. ఎందుకు తెలుసా? నా విస్తారమైన పాపములు ఆయన క్షమించాడు. It is through the loving obedience of faith you obey the Lord. దేవునికి నువ్వు ప్రేమతో కూడినటువంటి ఆ యొక్క విధేయత ద్వారానే ప్రభువుకు నువ్వు విధేయత చూపిస్తా ఉన్నావు. Next one. దేవదూతలకి ఎలా సొంత చిత్తం చేసే అవకాశం దేవుడిచ్చాడు? How God has given to the angels the free will. God is a God who is truthful and loving. దేవుడు సత్యవంతుడు, ప్రేమ కలిగిన వాడు. Even the angels have free will. దేవదూతలకు కూడా స్వచిత్తం ఉంది. That's why Lucifer chose to disobey God. కాబట్టి దేవునికి అవిధేయుడు అవటానికి లూసిఫర్ ఎంచుకున్నాడు. Just like man also has the choice to obey or disobey. సో మానవునికి కూడా విధేయత చూపించడానికి అవిధేయుడు అవడానికి ఎంపిక ఉంది. Just as there is one God and many holy angels, ఒక్క దేవుడు అనేకమైనటువంటి పరిశుద్ధ దేవదూతలు ఉన్నట్లు there is one devil, many demons. ఒక్క అపవాది అనేకమైనటువంటి దయ్యాలున్నాయి. There are not many devils, one devil, many demons. అనేకమైనటువంటి అపవాదులు లేరు, ఒక్కడే అపవాది, అనేకమైనటువంటి దయ్యాలున్నాయి. When many angels along with Lucifer disobeyed God, ఆ లూసిఫర్ తో పాటు అనేక మంది దేవదూతలు దేవునికి అవిధేయులైనప్పుడు many holy angels are still with God, obeying God. ఇంకా అనేకమైనటువంటి పరిశుద్ధమైన దేవదూతలు దేవునికి విధేయత చూపించే వారు కూడా దేవునితో ఉన్నారు. Therefore, కాబట్టి you and I choose to believe and obey the Lord.
నీవు నేను దేవుణ్ణి నమ్మడానికి ప్రేమించడానికి ఎంచుకున్నాం. Many human beings don't believe in the Lord, don't obey the Lord. అనేక మంది ప్రభుని నమ్మట్లేదు, ఆయన ప్రేమించట్లేదు. Those who disbelieve and disobey will face the consequences. ఎవరైతే అపనమ్మిక కలిగి ఉన్నారో, అవిధేయతలై ఉన్నారో వారు వారి యొక్క పర్యవసానాన్ని ఎదుర్కొంటారు. Those who believe and obey will reap the benefits. ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి విధేయులవుతారో వారు ఆ యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటారు. So you will be what you choose. నువ్వు ఏది ఎంచుకుంటావో అదే నువ్వు అవుతావు. God will help you to choose. నువ్వు ఎంపికలు చేసుకోవడానికి దేవుడు నీకు అవకాశం అయితే ఇస్తాడు. So you can tell him, నువ్వు చెప్పొచ్చు, Lord, ప్రభువా help me to choose what is right and good. ప్రభువా మంచిదైనది, శ్రేష్టమైనది, నీ ఎదుట యుక్తమైనది ఎంచుకోవడం నాకు సహాయం And when చేయి. you ask God to help you, receive his help and thank you. Don't keep on saying, help me, help me, help me. ఆయన నీకు సహాయం చేసినప్పుడు సహాయం తీసుకుని ఆయనకి కృతజ్ఞతలు చెల్లించు, అంతేగాని మరలా సహాయం చేయి అని అడగొద్దు. What's the use of asking God to help me when you don't take his help? దేవుని యొక్క సహాయాన్ని నువ్వు తీసుకోకుండా దేవుని సహాయం చేయని అడగటంలో ఉపయోగం ఏంటి? Don't pray to God, help me more than once. ఒక్కసారి కంటే ఎక్కువగా అడగొద్దు, ప్రభువా సహాయం చేయని ప్రార్థనలో. Take his help and thank him. సో ఆయన సహాయం తీసుకో, ప్రభుకి కృతజ్ఞతాస్తులు చెల్లించు. You keep on saying, help me, as if God is not helping you. దేవుడు నీకేదో సహాయం చేయనట్టు ప్రభువా సహాయం చేయని అడగొద్దు. You are not taking his help. నువ్వే తీసుకోవట్లేదు ఆయన సహాయాన్ని. Don't show as if God is not helping you. దేవుడు నీకు సహాయం చేయట్లేదేమో అన్నట్లుగా ఆయన ప్రార్థన చేయొద్దు. So if you don't want to take his help, don't ask God to help you. ఒకవేళ నువ్వు ఆయన సహాయం తీసుకోవడం నీకు ఇష్టం లేకపోతే నువ్వు సహాయం చేయమని అడగొద్దు. That's hypocrisy. అది వేషధారణ. And say, thank you, Lord. ప్రభుకి ప్రభువా థ్యాంక్ యూ అని చెప్పు. How to recognize that we are obeying God's word and doing his will? Look at your face in the mirror. మీ యొక్క ముఖాన్ని అద్దంలో చూసుకోండి. Then you will know if you are obeying or disobeying. అప్పుడు నీకు అర్థమవుతుంది దేవునికి విధేయత చూపిస్తున్నావా అవిధేయులవుతున్నావా. If a 17-year-old girl looks like a 97-year-old lady, definitely she is disobeying God. 17 సంవత్సరాల వయసున్నటువంటి ఆ యొక్క యవ్వన బాలిక 79 సంవత్సరాల వయసున్నటువంటి వృద్ధురాలుగా ముఖం కనిపిస్తా ఉందంటే దాని అర్థం ఏంటి? Because there is no joy of the Lord. దేవుని యొక్క ఆనందం లేదని అర్థం. Joy is the fruit of obedience. ఆ యొక్క ఆనందము అనేది విధేయతలో నుంచి వచ్చే ఫలం. Holy Spirit is given to those who obey him. ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి పరిశుద్ధాత్మ దేవుడిచ్చే ఫలం అది. So that you will definitely know if you are obeying or disobeying. ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది నేను దేవునికి విధేయత చూపిస్తున్నానా అవిధేయం అవుతున్నామని. That's why look into the mirror of the Bible every morning. కాబట్టి ప్రతి ఉదయము ఈ అద్దము అనేటువంటి దేవుని యొక్క వాక్యములో నీ ముఖం చూసుకో. Your face shines like the face of Jesus. యేసు క్రీస్తు ప్రభువు యొక్క ముఖములాగా నీ ముఖము ప్రకాశిస్తే You are obedient. నీవు విధేయులుగా ఉన్నావు. If your face is like a dark demon, you are disobeying God. నీ యొక్క ముఖము కనుక ఒక చీకటితోటి నల్లగా ఉన్నట్లయితే అపవాదిలాగా నువ్వు దేవునికి అవిధేయులుగా ఉన్నావు. So the mirror will tell you కాబట్టి అద్దం నీకు చెప్తుంది whom you look like. ఎవరిలాగా నువ్వు ఉన్నావని. I think we'll close. Finish. Abba. Many questions are there, but we cannot ask all the questions because the time up. What is your question? You can stand up and ask. Come here. సృష్టి 3 రోజులు జరగబడింది, కానీ కౌంట్ 3rd డే నుంచే స్టార్ట్ అయింది. యాక్చువల్గా అంటే సూర్యచంద్రులు చేయబడింది 4th డే నుంచి. Sun and moon created on 4th day, but count started from first day. How it is God? In heaven there is no sun and moon. Jesus will be the light of heaven. పరలోకములో సూర్యుడు చంద్రుడు ఎవరు లేరు, యేసు ప్రభువారే ఆయనే ప్రకాశిస్తా ఉన్నాడు. So you think only sun and moon can produce light? God is light. When it said day and evening, the first day, second day, that is on the earth. అది భూమి మీద. But in the universe God is the light. On the earth sun and moon is the light. Okay. సూర్యుడు లేకపోతే చంద్రుడు అనే ఆయన భూమి మీదే, పగలు రాత్రి అనేది. కానీ మనం అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఇక సూర్యుని చంద్రుని ఆధారం చేసుకుని పగలు రాత్రి అని చెప్పడానికి ఏముండదు.
సో కాబట్టి దేవుడు ఇక సృష్టి అంతటిని సృజించినప్పుడు అక్కడ ఆయనే వెలుగుగా ఉన్నాడు. కాబట్టి భూమి విషయానికి వచ్చినప్పుడు మాత్రమే సూర్యుడు చంద్రుడు అని చెప్తాం. Book of Revelation says, ప్రకటన గ్రంథం చెప్తా ఉంది, in heaven there is no sickness, no grave, no death, no sun and moon. Only Jesus is the light of the heaven. పరలోకములో ఇక రోగాలు ఉండవు, అక్కడ ఇక సమాధులు ఉండవు, లేకపోతే ఇంక అక్కడ ఏముండవు. యేసుప్రభు సూర్యుడు చంద్రుడు ఉండడు, యేసుప్రభువారే ఆయనే ప్రకాశిస్తూ ఉంటారు. On the earth, 12 hours sun, this side, that side, 12 hours moon. What is he saying? No, he is saying that he I'll was... talk to you later. Okay. Okay. Let's pray and close. ప్రార్థన చేసుకుందాం, ముగించుకుందాం. ఈ 3 దినాలు ఎన్నో విషయాల్ని ప్రభు మనకు నేర్పించారు. ఇది వరకు ఎన్నడూ మనం విన్నటువంటి విషయాలు, ఎక్కడ నేర్చుకున్నటువంటి సంగతులు, దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యము, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వెలుగులోనికి తీసుకొచ్చి మనకి ఆయన చూపిస్తా ఉన్నారు. మనకు ఎంత వెలుగు అనుగ్రహించబడుతుందో అంతగా విధేయులు అవటానికి మనం బద్దులము, లెక్క అప్పగించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి మనం ఎక్కువగా నేర్చుకునే కొలది, ఎక్కువ వాక్యము మన దగ్గరకు వచ్చే కొలది, ఆ వాక్యం యొక్క సత్యము, ఆ వెలుగు మన మీద ప్రకాశించే కొలది మనం ఇంకా ఆయనకు దగ్గరగా, సమీపంగా యేసుక్రీస్తు ప్రభువు వలె జీవించాలి అనేటువంటి ఆశ మనలో ఎక్కువ అవుతూ ఉండాలి. ఆ విధంగా అలాంటి ఆశతో మనం ప్రార్థన చేసుకుందాం. ఏదో ఒక మంచి జ్ఞానయుక్తమైనటువంటి ఒక సెమినార్లో మాటలు విని వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా కాదు, కానీ ప్రభువా ఈ మాటలు నాలో జీవాన్ని, సమృద్ధి అయినటువంటి జీవాన్ని, ఫలాన్ని, ఆత్మ ఫలాన్ని దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మా దేవా, మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ మాటలు చింటె తేనె ధారల కంటే మధురమైనది, బంగారము కంటెను, మేలిమి బంగారము కంటెను కోరదగినది. ప్రభా, నీ మాట నన్ను బ్రతికిస్తా ఉంది దేవా. శ్రమల్లో అదే మాకు నెమ్మదినిస్తా ఉంది ప్రభా. మీ మాటలు ప్రభా మమ్మల్ని జీవింపు చేస్తా ఉన్నాయి, అవి జీవపు ఊటలు ఉన్నాయి ప్రభా. మా ప్రాణమునకు అవే జీవాధారములైనాయి మా తండ్రి దేవా. నిజమే, దప్పిక కొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి అని మీరు సెలవిచ్చారు. ఇంకా ఇంకా మాకు దప్పిక దయచేయండి, ఇంకా ఇంకా ఈ నీళ్ళ యొద్దకు రావడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఇంకా ఇంకా మేము వాటిని త్రాగడానికి మా అంతరంగములో నుంచి ప్రభా జీవ జల నదులు ప్రవహించినట్లు దేవా మీరు సహాయం ఇచ్చేయండి. ఆత్మపూర్ణులుగా మేము జీవిస్తూ, ఆత్మచేత నడిపించబడుతూ ప్రభా ఆత్మ ఫలాన్ని ఫలిస్తూ దేవా ఈ లోకానికి ప్రభా మిమ్మల్ని చూపించినట్లు మమ్మల్ని సహాయం ఇచ్చేయండి. ఈ మీటింగ్స్ ద్వారా ఈ ఉదయ కాలంలో మాకు నేర్పించిన ఈ వాక్య సత్యాలన్నిటిని బట్టి మీకు వందనాలు దేవా. మీ వాక్యములో జీవించినట్లు మీ వాక్యము మా హృదయములో ప్రభా భద్రం చేసుకొని మీ వాక్యముతో నడిపించబడుటకు మాకు సహాయం ఇచ్చేయమని, ఇంకను సాయంత్రం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా. మీ దాసుని మీ ఆత్మతో నింపి ఇంకను మీరు బలపరిచి వాడుకోమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. Thank you. If any of your questions are not answered, I'll sit here for half an hour. Come. ఎవరైనా సరే ఇంకా